బైక్ నుంచి కింద పడితే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మన హ్యాండ్స్. గ్లౌజ్ లేకపోతే పెద్ద డ్యామేజ్ అవుతుంది. నేనైతే రైనాక్స్ అడ్వాంటో ప్రో గ్లౌజ్ అయితే వాడుతున్నా. దీంట్లో మీకు హార్డ్ నకల్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది. ఈ నకల్ ప్రొటెక్టర్ మీరు ఎప్పుడైతే పడతారో ఇది ఇంపాక్ట్ అనేది ఈ పార్ట్ లో తీసుకుంటుంది. ఈ గ్లౌజ్ లో మనకి పామ్ స్లైడర్స్ కూడా ఉంటాయి. ఈ స్లైడర్స్ ఏం చేస్తాయంటే ఇన్ కేస్ మనం క్రాష్ అయినప్పుడు ఈ స్లైడర్స్ అనేది పామ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్లా స్లైడ్ అవుతాం కదా రోడ్ మీద పడి, స్లైడ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అంతా ఈ స్లైడర్స్ అయితే తీసుకుంటాయి. అండ్ ఇన్ కేస్ ఇట్లా పడితే ఈ నకల్ ప్రొటెక్టర్ అయితే తీసుకుంటుంది, నకల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. అండ్ ఈ గ్లౌజ్ కి మనకి 2 లాక్స్ అయితే ఉంటుంది. ఒకటి వ్రిస్ట్ కార్డ్ ఒక లాక్ ఉంటుంది అండ్ ఇంకోటి ఈ సెకండ్ లాక్ ఉంటుంది. ఈ 2 లాక్ వేసుకుంటే ఎంత స్పీడ్ లో పడ్డా కానీ గ్లౌజ్ అనేది మన చేతి నుంచి ఊసిపోదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి గ్లౌజ్ వేసుకుంటే లోపల హ్యాండ్ మొత్తం చెమట వచ్చేస్తుంది, వెట్ గా ఫీల్ అవుతారు. ఈ గ్లౌజ్ కి ఆ వెట్నెస్ అనేది ఫీల్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు వెంటిలేషన్స్, ప్రతి ఫింగర్ కి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఈ థమ్ ఫింగర్ కి కూడా హోల్స్ టైప్స్. దీంట్లో నుంచి మనకి గాలి అనేది తగులుతుంది. సో మనకి హ్యాండ్ ఎంత షేప్ వేసుకున్నా గ్లౌజ్ మనకి స్వెట్ అనేది రాదు. ఈ గ్లౌజ్ వచ్చేసి నేను నియర్లీ ఒక 10,000 కిలోమీటర్ రైడ్ చేసిన. 10,000 కిలోమీటర్స్ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ దీంతో మన మొబైల్ కూడా అన్లాక్ చేయొచ్చు. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ ఫ్రెండ్లీ గ్లౌజ్ ఇది. అండ్ మెయిన్ థింగ్ ఈ గ్లౌజ్ లో నాకు నచ్చింది ఏంటంటే పింకీ ఫింగర్ లాక్. మోస్ట్లీ మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫింగర్ అనేది బయటకి వెళ్ళిపోయి ఈ ఫింగర్ చాలా మందికి డ్యామేజ్ అవుతుంది. ఈ ఫింగర్ ట్విస్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోనికి ఈ పింకీ లాక్ అనేది యూజ్ అవుతుంది. కొన్ని గ్లౌజ్ లలో ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఒక స్లైడర్ ఉంటుంది. అండ్ ఇది ఫుల్ హ్యాండ్ ని మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ విస్ట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. అండ్ మెయిన్ థింగ్ ఈ గ్లౌజ్ లో నాకు నచ్చేది ఏంటంటే రైడ్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ ఎక్కడైనా ప్లేస్ చేస్తాం కదా, ఒక గ్లౌజ్ ఇంకో గ్లౌజ్ ఒక్కడ మిస్ కాకుండా ఉండడానికి దీనికి ఇట్లా 2 అటాచ్ చేయడానికి ఒక చిన్న లాక్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇట్లా క్లిప్ చేసేస్తే 2 గ్లౌజ్ ఎక్కడ పడేసినా అక్కడనే ఉంటాయి. ఇక్కడ హ్యాంగ్ చేయాలన్నా కూడా దీన్ని మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన జాకెట్ కి పెట్టుకొని గ్లౌజెస్ మీరు హ్యాపీగా ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. ఈ గ్లౌజ్ లో నాకు మెయిన్ థింగ్ నచ్చింది ఏంటిదంటే ఇక్కడ ఏదైతే లెదర్ పార్ట్ ఉందో ఈ లెదర్ పార్ట్ అనేది లైట్ గా డామేజ్ అవుతుంది. గ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 6,700 సంథింగ్ ఎంతో ఉంది. ఇదే ప్రైస్ రేంజ్ లో వైటర్ గ్లౌజెస్ కూడా ఉంటాయి. ఆ వైటర్ గ్లౌజెస్ దీనికన్నా కొంచెం క్వాలిటీ మంచిగా అనిపించింది. లెదర్ అయితే అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఏదైతే ప్రొటెక్టర్స్ ఉన్నాయో. అండ్ ఆ గ్లౌజ్ కి ఇక్కడ మీకు ఈ ఫింగర్ ఏదైతే ఫింగర్ ఉందో ఈ ఫింగర్ కి ఇక్కడ ఒక స్లైడర్ అయితే ఉంటుంది. హెల్మెట్ వైప్ చేసుకోనికి ఇన్ కేస్ రైనీ సీజన్ లో రైడ్ చేసినప్పుడు అండ్ ఎర్లీ మార్నింగ్ పురుగులు ఏదైనా పడ్డా కానీ ఇట్లా వైప్ చేసుకోనికి వైపర్ అయితే ఉంటుంది. అండ్ ఆ గ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రైనాక్స్ కన్నా. నా స్టార్టింగ్ రైడ్ లో నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బేసిక్ గ్లౌజ్ అయితే తీసుకున్నా. ఇది నాకు 2,400 అయితే పడ్డది. అండ్ దీనికి మొబైల్ ఆపరేటింగ్ కూడా ఉంటుంది. ఒక 6 months లోపే ఇది పోయింది మొబైల్ ఆపరేటింగ్. అండ్ ఇదంతా ఫుల్ ప్రొటెక్ట్ చేయదు. మనకి నార్మల్ ప్రొటెక్టర్స్ ఉంటాయి ఆఫ్ అండ్ గ్లౌజ్ లలో. ఇది చూడొచ్చు, ఇది లెదర్ తోటి అండ్ లోపల స్పాంజ్ పెట్టారు. బేసికల్లీ ఇది నేను షార్ట్ రైడ్స్ లైక్ ఇన్ సిటీలో యూజ్ చేస్తాను ఈ గ్లౌజ్. ఇది హైవేస్ లలో లాంగ్ రైడ్స్ లలో క్రాష్ అయినప్పుడు ఈ గ్లౌజ్ మాక్సిమం ప్రొటెక్ట్ చేయదు. ఈ ఫుల్ అండ్ గ్లౌజ్ ప్రొటెక్ట్ చేసినంత. ఇన్ కేస్ మీరు లాంగ్ రైడ్స్ ట్రావెల్ చేస్తే ఇట్లాంటి గ్లౌజ్ అయితే తీసుకోండి. ఈ గ్లౌజ్ అయితే మీకు అంత ప్రొటెక్ట్ చేయదు. అండ్ ఈ గ్లౌజ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ కాదు. వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ కోసం మీరు డ్రై ఐస్ గ్లౌజ్ అని ఉంటుంది రైనాక్స్ లో. ఆ డ్రై ఐస్ గ్లౌజ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇది ఫింగర్స్ పైన కూడా మీకు చిన్న చిన్న ప్రొటెక్టర్స్ అయితే అవుపిస్తాయి. ఇది వచ్చేసి ఫింగర్స్ పైన ప్రొటెక్టర్స్. అండ్ ఇది ఫుల్లీ బ్రీతబుల్ గ్లౌజ్. అండ్ ఈ గ్లౌజ్ లో మనకి గ్రిప్ కోసం వీళ్ళు ఒక డిఫరెంట్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు హ్యాండిల్ ని పట్టుకొని గ్రిప్ చేసుకోనికి. ఇది గ్రిప్ కూడా మంచిగా ఉంటుంది యూజ్ చేసినప్పుడు. మీకు వైటెరా గ్లౌజ్ అండ్ రైనాక్స్ గ్లౌజ్, నేను వాడే గ్లౌజ్ అండ్ డ్రై ఐస్ గ్లౌజ్, ఈ అన్ని గ్లౌజెస్ మీరు కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి. లింక్ అని టైప్ చేస్తే నేనే మీకు డిఎం చేస్తా. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వదంటే పేజ్ ని ఫాలో కొట్టండి.